హాయ్ ఫ్రెండ్స్, ఈ సమాజంలో ఎవడో ఒకడు ఏదో సాధించాలని చెప్పేసి గుంపులో గోవిందా నలుగురు నారాయణ అని కాకుండా ఏదైనా రిస్క్ తీసుకొని ఏదైనా సాధిద్దామని చెప్పేసి అనుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళలో ఇది మన వల్ల కాదని ఒకడు అంటాడు. అరే నేను ఎప్పుడో చేసినా ఎప్పుడో చూసినా అని ఇంకొకడు అంటాడు. అరే ఇది మన వంశంలోనే లేదు అని ఇంకొకడు అంటాడు. అలాగే ఎంతోమంది చేసి ఫెయిల్ అయిపోయారు అని చెప్పేసి ఇంకొకడు అంటాడు. అరే ఇందులో సక్సెస్ అయ్యేది ఒకరిద్దరు మాత్రమే ఉంటారని చెప్పేసి ఇంకొకడు అంటాడు. ఇలా ఉచిత సలహాలు ఇచ్చేటోళ్ళు నీ చుట్టూ ఉంటూనే ఉంటారు. కానీ నీ మనసుకు నచ్చింది, నువ్వు నమ్మింది ఎప్పుడైతే చుట్టుపక్కల చెప్పే ఉచిత సలహాలు వినకుండా ప్రయత్నం చేస్తావో ఖచ్చితంగా ఆ ఒక్కరు ఇద్దరిలో నువ్వు ఉంటావు. కాబట్టి నువ్వు అనుకున్నది సాధించేదాకా చెవిటివాడివి అయిపోవు. ఎప్పుడైతే నువ్వు చెవిటివాడివి అయిపోతావో అప్పుడు ఆ నెగిటివ్స్ అనేది నీ చెవిన పడవు. అలాగే నిన్ను వెనక్కి లాగాలని చూసే వ్యక్తుల మాటలు నువ్వు వినవు. ఓన్లీ నీ లక్ష్యం మాత్రమే నీకు గుర్తుంటుంది. నీ లక్ష్యం కోసం మాత్రమే నువ్వు పనిచేస్తావు. ఈ చుట్టూ ఉండేవాళ్ళు చెప్పే ఉచిత సలహాలని విన్నావంటే ఖచ్చితంగా గుంపులో గోవిందా నలుగురు నారాయణలాగా నువ్వు కూడా బతకాల్సి వస్తుంది. అలాగే 10 మందికి చెప్పాల్సి వస్తుంది. ఏదైనా సాధించాలనే కసి సంకల్పం నీకుంటే నువ్వు అనుకున్నది, నువ్వు నమ్మింది, నీకు నచ్చింది నువ్వు ప్రయత్నం చేయి. ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు.